హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్టీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఆల్రెడీ ఊటీకి వెళ్ళాము అని చెప్పేసి పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి, ట్యాగ్ చేస్తాను ఛానల్ నేమ్ కింద. ఇక మేము వెళ్ళింది దివాళీ టైంకి కాబట్టి ఇక నెక్స్ట్ నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నాన్ వెజ్ అయితే తిన్నాము. ఇక ఆ రోజే లాస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫుల్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి ఇక పక్కనే ఉన్న ప్లేసెస్ ఏమన్నా చూద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసాము. ఇక వెళ్తున్న దారిలో వచ్చేసి ఇది క్యారెట్ తోట అంట, చాలా బాగుంది అని చెప్పేసి కొంచెం వీడియో తీసుకుందాము అని చెప్పేసి ఆగాము. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది మొత్తం కొండ ప్రాంతం కాబట్టి మీకు చూస్తుంటే పై నుంచి కింద వరకు స్టెప్ బై స్టెప్ అయితే ఉంది. పై నుంచి స్లిప్ అయ్యి కింద పడ్డామంటే ఇంక అంతే సంగతులు. అలవాటు లేని వాళ్ళకైతే చాలా కష్టంగానే ఉంటుంది. ఇక మా హోటల్ నుంచి దగ్గరగా ఉన్న పాయింట్ ఏది అంటే కర్ణాటక గార్డెన్. ఇది వచ్చేసి జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్ అనమాట. మెయిన్గా ఇది 50 acresలో అట్లా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ మేము 2 days ప్లాన్ చేసుకొని వెళ్ళాం కాబట్టి మాకు ఎక్కువ టైం కూడా లేదు. ప్లేసెస్ అన్నీ చాలా ఫాస్ట్గా కవర్ చేయాలన్నమాట. ఈ 50 acres మొత్తం ఫుల్ గ్రీనరీ, ఎటు చూసినా కానీ మొత్తం ఇట్లా మ్యాట్స్ లాగా ఇట్లా అయితే కవర్ చేసి ఉంచారనమాట. మనమైతే ఇక చాలా నడవాల్సి ఉంటుంది. అండ్ నడవలేని వాళ్ళకైతే వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఏజ్డ్ పీపుల్ కూడా ఇబ్బంది ఏమీ లేకుండా వాళ్ళే మొత్తం తిప్పి చూపిస్తారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ల వరకు అయితే దింపుతారనమాట. మొత్తం మధ్యలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళైతే తిప్పుతారు. అండ్ ఇక మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఫొటోస్ దిగుతూ వెళ్ళాలి అనుకుంటే కనుక మనము బై వాక్ అయితే వెళ్ళొచ్చు. చాలా ప్లేసే ఉంటుంది నడవడానికి. అండ్ ఎటు చూసినా కూడా మొత్తం గ్రీనరీ అండ్ కొండ ప్రాంతం కాబట్టి చూడడానికైతే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీరే చూడొచ్చు అనమాట వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇలా ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసి ఉంచారు. ఇది వచ్చేసి హైట్లో కొంచెం గ్లాసెస్ తోటి హౌస్ లాగా కట్టి ఉంచారనమాట. లోపలైతే ప్లాంట్స్ ఉన్నాయి. గ్లాస్ నుంచి కొంచెం సన్ రావడానికి కొంచెం విండోస్ అయితే ఓపెన్ చేసి అలా పెట్టారు. మనకి ఓపిక ఉండాలే కానీ ఈజీగా 3 hours అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్క స్పాట్లో ఏదో ఒక అట్రాక్టివ్గా అట్లయితే డిజైన్ చేశారు. అండ్ మనం ఫొటోస్ దిగడానికైతే మంచి స్పాట్ అనే చెప్పొచ్చు. అండ్ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయొచ్చండి ఈ ప్లేస్ని అయితే. మంచిగా నేనైతే రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్ని. చాలా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇక్కడ మీకు క్లైమేట్ సంగతి తెలిసిందే కదా, చాలా అయితే చల్లగా ఉంటుంది. పైన ఎండ వస్తూ ఉన్నా కానీ అయితే మనకైతే చలి పడుతుందనమాట. మస్ట్ అండ్ షుడ్గా అయితే వింటర్ వేర్ అయితే క్యారీ చేయాలి. అండ్ కిడ్స్ ఎవరైనా తీసుకొస్తున్నారు అంటే కనుక జాకెట్స్, స్వెటర్స్ అండ్ దెన్ గ్లౌజెస్ ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేయండి. మనమైతే మేనేజ్ చేసుకుంటాము, బట్ కిడ్స్ మేనేజ్ చేసుకోలేరు కదా. ఇక అక్కడ నుంచి కొంచెం మేము లోపలికైతే వచ్చాము. లోపలికైతే ఇట్లా ప్లాంట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి ఉన్నారు. అండ్ మనకి కావాలి అంటే ఈ ప్లేస్ చుట్టుపక్కల అయితే కొన్ని కాటేజెస్ అయితే ఉన్నాయి. మంచిగా మనకి వ్యూ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ చుట్టుపక్కల ఉన్న రిసార్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఊటీలో వచ్చేసి చాలా హోటల్సే ఉన్నాయండి. మనకి ప్రీ బుకింగ్స్ అలాంటివి ఏమీ అవసరం లేదనమాట. సీజన్లో వెళ్ళినా అన్ సీజన్లో వెళ్ళినా మనకి నెంబర్ ఆఫ్ హోటల్స్ అయితే ఉన్నాయి. మనకి ఈజీగానే హోటల్స్ అయితే బుక్ అవుతాయి. ఇక్కడ మాకైతే ఈ ప్లేస్ అంతా తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు కూడా వచ్చేసాయి. ఆ చలిలో చల్లటి గాలికి కొంచెం తిరగలేకపోయామన్నమాట. చేతులైతే ఫ్రీజ్ అయిపోతున్నాయి. అంత కోల్డ్‌గా ఉంది. మనకి చూస్తుంటే పైన సన్ ఉన్నట్టే కనిపిస్తది కానీ ఫ్రీజింగ్ టెంపరేచర్ అయితే ఉంటుందనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళే దారంతా అయితే ఇలా అయితే నీట్‌గా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ ఆ గ్రాస్‌ని కూడా మంచిగా షేప్‌గా చేసి పెట్టారనమాట. అండ్ చుట్టుపక్కల మనం ఎటు చూసినా గానీ మనకి టీ తోటలైతే కనిపిస్తూ ఉంటాయి. మేము యాక్చువల్‌గా టీ ఆకులు పట్టుకొని చూస్తే టీ ఫ్లేవర్ వస్తుందేమో అని చెప్పి చూసాము. బట్ అవి పిచ్చి ఆకుల్లాగా స్మెల్ వస్తున్నాయన్నమాట. తర్వాత కనుక్కున్నాము. అసలు ఏంటివి టీ ఆకుల్లాగా లేవు కదా అని అడిగితే, ప్రాసెసింగ్ చేసేటప్పుడు మీకు ఆ స్మెల్ యాడ్ చేస్తారు. ఫ్రేగ్రెన్స్ అనేది యాడ్ చేస్తారు. ఇప్పుడైతే మామూలుగానే ఉంటుంది ఆ ఆకులు అని చెప్పేసి అన్నారు. ఓహో అని చెప్పేసి మేము ఒక కొత్త విషయాన్ని అయితే నేర్చుకున్నాము అక్కడ. అండ్ ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇలా అయితే కొలను ఏర్పాటు చేశారనమాట. ఇక దాంట్లో అయితే చేపలు కూడా ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి అవైతే. ఇక అక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు రాగానే అక్కడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక దాన్ని ఎంజాయ్ చేసి మేము నెక్స్ట్ వ్యూ పాయింట్‌కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. అండ్ ఇక వెళ్తున్న దారి అంతా అయితే ఇలా అయితే ఉందనమాట. మొత్తము పైన్ ట్రీస్ అనుకుంటా అవన్నీ. అండ్ కిందొచ్చేసి టీ తోటలనమాట. టీ తోటలకి ఎండ తగలడానికి కొంచెం పైన ట్రీస్ అనేవి కట్ చేసి పెడతారంట. అంటే పైన ఆకులు అట్లా ఏముండదు. జస్ట్ ఆ మొండెం వరకే ఉంటుందంట.
ఇక మేము వెళ్ళే ప్లేస్ ఏంటి అంటే దొడ్డబెట్ట పీక్ అనేది ఇది కూడా ఒక స్పాట్ అనమాట. వెళ్ళినప్పుడు విజిట్ చేయాలి ఇది కూడా. ఇక మేము ఇదొచ్చేసి సెకండ్ డే విజిట్ చేసాము. సెకండ్ డే మార్నింగ్ క్యాబ్ డ్రైవర్‌ని ఎర్లీగా రమ్మని చెప్పాము. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే కొంచెం మనకి తిరగడం కష్టం కదా! అండ్ ఇక్కడ క్యాబ్ సర్వీసెస్ అయితే మనకు హోటల్ వాళ్ళని అడిగితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే ఆన్‌లైన్ సర్వీసెస్ లైక్ ఊబర్ అట్లా అయితే ఏమి ఉండవనమాట. ఓలా గాని అట్లా ఏమి ఉండవు. ప్రైవేట్‌గా మనము వాళ్ళనైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దొడ్డబెట్ట పీక్ ఎంటర్ అవ్వంగాల్నే మనకి ఇలా అయితే ఫుడ్డు అండ్ ఇట్లా క్లాత్స్ అంటే వింటర్ వేర్ అట్లా అయితే ఉన్నాయి. అండ్ కిడ్స్ కొంచెం ఎంగేజ్ అవ్వడానికి టాయ్స్ అట్లా అయితే ఏర్పాటు చేసి ఉంచారు. అండ్ ఇలా అయితే మనం కొంచెం స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. దారి పొడుగుతా అయితే షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళగానే అయితే కొంచెం వ్యూ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడికి వెళ్ళగానే మాకు ఫ్రెష్ క్యారెట్స్ అయితే కనిపించాయి. అందుకే అది క్యాప్చర్ చేశాను. ఇక మీరు చూస్తున్నారంటే చుట్టూ మేఘాలు ఎలా కమ్మేసి ఉన్నాయో మీకే అర్థమవుతుంది. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెము మొత్తం క్లౌడ్స్ అయితే కమ్మేసి ఉన్నాయన్నమాట. ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఆ మేఘాలన్నీ క్లియర్ అయిపోయాయి. వ్యూ కూడా మంచిగా ఎంజాయ్ చేశాము. ఇక ఇక్కడ నుంచి స్టెప్స్ తోటి కిందకైతే వెళ్ళొచ్చు. కింద నుంచి కూడా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్లు ఎటు చూసినా గానీ మొత్తం పొగమంచుతోటి, మేఘాలతోటైతే కప్పేసుంది. ఇది చెప్పాలంటే ఒక పాల సముద్రం లాగా అనిపిచ్చింది. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మేమైతే చలికి తట్టుకోలేక నేనైతే హెడ్ క్యాప్ అయితే మెయింటైన్ చేశాను. ఎందుకంటే ఆ చల్లటి గాలికి హెడేక్ అయితే వస్తుంది. అండ్ కిడ్స్‌కి కూడా అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు. అండ్ ఇక్కడే చిన్న చిన్నగా స్లోగా అది మంచు అనేది క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ అది మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మనకి సిటీ అయితే కనిపిస్తుందనమాట. మనం ఇలాంటి హిల్స్ చాలానే చూడొచ్చండి. అంటే డౌన్ ఉంటుంది, అప్ ఉంటుంది. మనమే హైట్‌లో ఉన్నాం అనుకుంటాము. బట్ ఆ కొండను మించి ఇంకా హైట్‌లో సిటీ అనేది ఉంటుందనమాట. ఇలాంటి ఇల్లు చాలానే ఉంటాయి. ఎక్కువగా ఇవన్నీ కాటేజెసే అనమాట. రూమ్స్ కింద ఇచ్చేస్తారు టూరిస్టులకి. అండ్ లోకల్ పీపుల్ కూడా స్టే చేస్తారు. ఇక్కడ లోకల్ పీపుల్ అంతా మాక్సిమం ఎక్కువగా టీ తోటలు అట్లాంటివన్నీ పండిస్తూ ఉంటారంట. క్యారెట్స్ తోటలు అట్లాగా. ఇంకా వేరే పంటలైతే ఏం పండవు ఈ క్లైమేట్‌కి తగ్గట్టు. ఇక ఇక్కడ నుంచైతే మేము వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసామనమాట. ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మంచిగా వ్యూ చూసుకుంటూ. ఆ మేఘాలని డైరెక్ట్‌గా అలా చూస్తూ ఉంటే అసల చాలా బావుందనమాట ఆ ఫీలయితే. మంచి పీక్ పాయింట్ కాబట్టి ఇది మనకి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామంటే ఇంకా బాగా కనిపిస్తుందనమాట వ్యూ. ఇక్కడ నుంచి చూసినా గానీ కొంచెం ఇట్లా అయితే వ్యూ అయితే క్యాప్చర్ చేయొచ్చు. పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ టైంకి ఫుల్ మేఘాలు కమ్మేసినాయి గదా! ఇంకా పైకి ఎక్కినా గానీ ఏం కనపడదు కదా! అని చెప్పేసి నేను కింద నుంచయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఇక స్లోగా అది కొంచెం క్లియర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక మేమైతే అప్పుడు ఇక పైకి ఎక్కి వ్యూ అయితే చూసాము. పైనుంచి కూడా వ్యూ అయితే చాలా బావుంది. మీరు ఫస్ట్ పార్ట్ కనుక చూసి ఉంటే మేము ఎన్ని కొండలు దాటి వచ్చాము అనేది మీకు అర్థమవుతుంది. అసలు ఇంత దూరంలో ఎలా డెవలప్ చేశారు? అసలు ఎందుకు డెవలప్ చేశారు? అంటే ఈ వ్యూస్ కోసమే డెవలప్ చేశారా? అసలు ఆ మెటీరియల్ అంతా ఇక్కడి వరకు ఎలా వచ్చింది? ఏంటి అసలు అనేది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా అంటే చాలా బావుందండి. ఎన్ని కొండలైతే దాటొచ్చామో మేమైతే చాలా లోపలికి. మొత్తం ఇది హిల్ స్టేషనే కాబట్టి మేబీ అందుకే అంత ఫేమస్ అయిందేమో అనిపించింది. సేమ్ ఇలాంటి స్పాటే మనకి ఆంధ్రాలో కావాలి అంటే వైజాగ్ అరకు అయితే ఉంది కదా! మంచిగా అరకు కూడా మనం వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ఇట్లానే ఉంటుంది అట్మాస్ఫియర్ అదంతా ఫీల్ కూడా కొంచెం అలానే ఉంటుంది. ఇక్కడ వరకు రాలేము అని అనుకున్న వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది అని అనుకున్న వాళ్ళనైతే అరకు అయితే వెళ్ళొచ్చనమాట. అది మనకి కొంచెం దగ్గర అండ్ మన లాంగ్వేజే కాబట్టి కొంచెం బావుంటుంది. అండ్ ఇంత హిల్స్‌లో కూడా అన్ని కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదంట. మాక్సిమం అన్నీ అక్కడే ఉంటాయి అని చెప్పారు. నిజంగా ఇది మాత్రం మేము విని షాక్ అయ్యాము. ఇక్కడే ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. వీళ్ళకి ఇంకా ఏదన్నా కావాలి అంటే వీళ్ళకి దగ్గరలో కోయంబత్తూర్ ఉంటుంది కాబట్టి వీళ్ళైతే ట్రావెల్ చేసి కోయంబత్తూర్‌కి వెళ్తారు. ఇక ఏదైనా సరే ఇంకా అవసరానికి వాళ్ళు కోయంబత్తూరే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది బసెస్‌లో వాటిలో. అండ్
అండ్ ఇక్కడ రావడానికి నైట్ టైం కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ లైక్ జర్నీ అనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే పార్ట్ 1 అయితే విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా రిటర్న్ అవుదామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇక వెళ్తూ ఉంటే మాకైతే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కొంచెం అట్రాక్టివ్‌గా అనిపించాయి. చాలా బాగున్నాయి. ఇక ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాము. ఇక నాకు అక్కడ కొన్ని మిర్రర్స్ అయితే బాగా నచ్చాయి. ఇంకా అవి కూడా తీసుకున్నామనమాట. ఇక చిన్న పిల్లలకి కావాల్సిన ఐటెమ్స్ కూడా పెట్టారు. లైక్ బొమ్మలు లాంటివి అలాంటివి అయితే పెట్టారనమాట. ఇక చూసారు అంటే ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ 9 ఆ టైంకి అనుకుంటా. చూసారంటే మీరు ఎంత ట్రాఫిక్ ఉందో అప్పటికే ఎంత క్రౌడ్ వచ్చేసారో మీకు అర్థమవుతుంది. అండ్ ఇక మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడండి ఎన్ని కార్లు ఆగున్నాయో మీకే అర్థమవుతుంది. అండ్ వ్యూ పాయింట్స్ దగ్గర అయితే మెయిన్ ఇదేనండి ప్రాబ్లము. ఎందుకంటే అందరూ చూడాలనే వస్తారు కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంటుంది. యాక్చువల్‌గా అయితే విడప్పుడు ఇంత రష్ ఉండదంట. దివాళీ టైంకి అండ్ ఇది వీకెండ్ వచ్చింది కాబట్టి ఇంత రష్ అయితే ఉంటుంది అని చెప్పారు. వీకెండ్స్ వస్తే కొంచెం రష్ అయితే ఉంటుందంట. అండ్ మీరు ప్లాన్ చేసుకుంటే గనక వానాలు పడేటప్పుడైతే అస్సలు ప్లాన్ చేసుకోకండి. చాలా ప్రమాదం అనమాట. మేము వచ్చేటప్పుడు అండ్ వెళ్ళేటప్పుడైతే ఎన్ని ల్యాండ్ స్లైడ్స్ అయితే చూసామో, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ వాటర్ ఫాల్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ట్రావెల్ చేయడం అనేది సేఫ్ కాదు కదా ఘాట్ రోడ్స్‌లో. ఇక అక్కడి నుంచి మేమైతే టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాలి అనుకున్నాము. అండ్ టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే పక్కపక్కనే ఉంటుంది. అండ్ వెళ్తున్న దారిలో కూడా చూసారంటే మీరు కొండల మీద ఎలా అయితే ఇల్లు కట్టి ఉన్నాయో మీకే అర్థమవుతుంది. చాలా మంచి జర్నీ అండ్ మెమరబుల్ జర్నీ అనే చెప్పొచ్చు ఊటీ అనేది. మేమైతే ఉన్నది 2 డేస్ అయినా గానీ చాలా అంటే బాగా ఎంజాయ్ చేశాము మేము. ఇక ఎందుకంటే ఈ వెదర్ అనేది మన దగ్గర కష్టం కదా! అండ్ మెయిన్‌లీ మేముండేది చెన్నైలో కాబట్టి మాకు ఇక్కడ ఎక్కువగా ఉక్కపోస్తూ ఉంటుంది. మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మంచిగా వ్యూనైతే ఎంజాయ్ చేశాము. ఇక ఇక్కడైతే నేను కొన్ని హౌసెస్ ప్యాటర్న్ అదంతా అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఇక మనం ఇక్కడైతే టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ కూడా ట్రాఫిక్ బానే ఉంది. అండ్ జనాలు కూడా అప్పటికే చాలా బాగా రీచ్ అయ్యి ఉన్నారు. మాకైతే ఇక్కడ కొంచెం లేట్ అయ్యింది. లోపల డ్రైవర్ చెప్పారనమాట. చాలా లేట్ అయిందండి మీకు. యాక్చువల్‌గా జనాలు ఉండటం వల్ల ఇంత టైం అయింది. లేకపోతే ఇంత టైం పట్టదు అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి మనం వెళ్ళాలి అంటే ట్యాగ్ అయితే ఇస్తారు. ఆ ట్యాగ్ వేసుకొని లోపలికి వెళ్ళాము అంటే ఆ టీ ప్రాసెసింగ్ అంతా మనము చూడొచ్చు. ఎలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. మనం రోజు తాగే టీ ఎలా తయారవుతుంది ఏంటి అనేది అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక అంతకు మించి బయట అయితే మనకి ఇట్లా బ్రిడ్జ్ లాగా అయితే ఏర్పాటు చేశారు. ఇక అక్కడి నుంచి అయితే వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇక పక్కనే అయితే కొన్ని గేమ్స్ ఆడడానికి అండ్ అట్లా అయితే జిప్ లైన్ అని చెప్పేసి హార్స్ రైడింగ్ ఇవైతే కింద ఉన్నాయి. కొన్ని గేమ్స్ అయితే ఆఫ్ అయ్యి ఉన్నాయన్నమాట. విడి రోజుల్లో మరి ఏమన్నా ఆన్‌లో ఉంటాయేమో తెలీదు. అప్పటికైతే జిప్ రైడింగ్ అండ్ హార్స్ రైడింగ్ అయితే ఉంది. అవి కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ కాసేపు అలానే నుంచున్నాము. అండ్ ఇక్కడ ఇట్లా రైడింగ్ జరుగుతుంది కదా! ఇంకా వాళ్ళని చూస్తూ అలా ఉన్నామనమాట. అది ఎలా అంత హైట్‌లో భయం ఉండదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఈసారి ఎప్పుడైనా ఇదైతే ట్రై చేయాలి. ఒకసారి ఎలా ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇక వ్యూ మొత్తం క్యాప్చర్ అయిన తర్వాత మేము అయితే లోపలికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇక లోపలికి వెళ్ళాలి అంటే ఈ బ్రిడ్జ్ పైన ఇలా స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. ఇది కొండ ప్రాంతం కాబట్టి చాలా హైట్‌లో ఉంది. అందుకే ఇట్లా బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక ఇట్లా స్టెప్స్ ఎక్కుతూ మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే స్టార్టింగ్‌లో ఇట్లాగైతే ఒక మిషన్ ఉంది. మేబీ అది టీకి సంబంధించిన మిషన్ ఏదన్నా అయ్యుండొచ్చు. ఇక అప్పటికే చాలా ఫుల్ క్యూ అయితే ఉంది. జనాలైతే చాలా మందే ఉన్నారు. ఇక మనమైతే లైన్ ద్వారా వెళ్ళాలి లోపలికి. మనకి ట్యాగ్ ఉంటేనే లోపలికి అలౌ ఉంటుందనమాట. చిన్న పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇది. ఎందుకంటే టీ ఆకులు ప్రాసెస్, ఆ మిషన్స్ అవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్‌గా కూడా యూజ్ అవుతుంది ఇది. ఇక మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే వ్యూ మొత్తం ఇలా ఉంటుందనమాట. మొత్తం అంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ బోర్డ్స్‌లో రాసున్నారనమాట. అంటే టీ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు పెట్టారు, అండ్ ఎలా ప్రాసెస్ ఏంటి, ఎవరెవరికి ఏ ఫ్లేవర్స్ అంటే ఇష్టము, అట్లా అంతా కొంచెం హిస్టరీ అయితే రాశారనమాట. ఇక మనం కొంచెం అది దాటి కొంచెం లోపలికి వెళ్ళాము అంటే గనక టీ ఆకులనైతే ఇలా ఎండబెడతారు. మొత్తం ఇదంతా గ్లాస్ హౌస్ లాగా ఉందనమాట. సన్‌లైట్ ద్వారా ఇవైతే ఎండుతూ ఉంటాయి. మొత్తం ఇదంతా ఒక షెడ్ లాగా ఉందనమాట. ఒక ఫ్యాక్టరీ టైప్ టీ ఫ్యాక్టరీయే కాబట్టి ఒక ఫ్యాక్టరీ టైపు. మొత్తం ఇదంతా గ్లాసెస్ నుంచి సన్ అనేది వస్తూ ఉంటుంది. ఇవి డ్రై అవుతూ ఉంటాయి. మంచిగా అనిపించింది. ఎప్పుడూ మనం రోజు టీ తాగుతూనే ఉంటాము. బట్ అది ఎలా తయారవుతుంది ఏంటి అనేది చూడడం అనేది మంచి ఎక్స్‌పీరియన్సే కదా! అండ్ ఈ వీడియోలో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.
ఇక అట్లా ఇదొచ్చేసి ఒక ఫ్లోరు. మనం ఇక్కడి నుంచి ఇదంతా చూసుకుంటూ మనం కిందకి వెళ్ళాలి. ఇక్కడ మిషన్‌లో ఆకులు అంతా డ్రై చేయడానికి ఇదొక స్పిన్నర్ లాగా అనమాట. అంటే ఆకుల్ని రొటేట్ చేస్తూ అదైతే ఎండబెడుతూ ఉంటుంది. అదే ఆరబెడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచయితే మన ఆ ఆకులనేటివి ఆ మిషన్ ద్వారానే కిందకెళ్తాయనమాట. మనం ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి కిందకైతే వెళ్ళాలి. నేనక్కడ గ్లాస్ హౌస్‌లో నుంచయితే బయట వ్యూని క్యాప్చర్ చేస్తున్నాను. బావుంది అని చెప్పేసి. ఇక అక్కడి నుంచి చూసారంటే అదిగోండి అక్కడ నుంచి కిందకైతే పడుతుంది. ఇలా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళామంటే పెద్ద మిషన్ అయితే కనిపిస్తుంది. మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత పెద్ద మిషన్ ఉంటుంది అని చెప్పేసి. అంత టీ పౌడర్‌కి అంత పెద్ద మిషనా బాబోయ్! ఇంత ప్రాసెస్ ఉంటుందా అనిపిచ్చింది. చాలా నీట్‌గా, హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు ప్లేస్‌నైతే గనక. మేబీ విజిటింగ్ ప్లేస్ అనో మరి ఏమో తెలీదు. చాలా బావుంది ప్లేస్ అయితే హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అప్పుడే మా ముందే అయితే మిషన్స్ అయితే రన్ అవ్వడం కూడా మేము చూసాము. అండ్ అక్కడ మేము చూస్తున్న టైంలో అయితే ప్యాకింగ్ అనేది జరుగుతూ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది ఈ ప్రాసెస్ అంతా కూడాను. మిషన్ ఆన్‌లో ఉంది కాబట్టి ఎలా రన్ అవుతుంది, ఏంటి అనేదైతే మేము కొంచెం చూడగలిగాము. అండ్ అక్కడ ఆల్రెడీ అయిపోయింది అయితే వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. ప్యాక్ చేసి అలా గోతాల్లో అయితే పెడుతున్నారు పక్కన. అవి కూడా కొంచెం నీట్‌గానే అనిపిచ్చాయి మాకు. ఇక అక్కడి నుంచి ప్యాక్ చేసి మనకి బయట షాప్స్ ఉంటాయి. అక్కడే అమ్ముతున్నారనమాట. మనకు కావాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే గనక మనం అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మనకి లైక్ చాక్లేట్ అని జెప్పేసి, బీపీఏ అని చెప్పేసి, ఇక్కడైతే మనకి మింట్, వైట్ టీ లైక్ ఇట్లా అయితే మనకి అక్కడ డిస్‌ప్లే చేసి ఉంటాయి. మనకి నచ్చిన ఫ్లేవర్ అయితే గిఫ్టింగ్ పర్పస్‌గా కూడా ఇవ్వడానికి బాక్సెస్ అయితే ఉంటాయి అక్కడ. అండ్ ఇక్కడ అంతా చూసిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకైతే టీ అయితే ఇస్తున్నారు. ఇక్కడొచ్చేసి ఇలాచీ టీ అయితే ఇచ్చారు. ఫ్లేవర్ అయితే చాలా బావుంది. చాలా మైల్డ్ ఫ్లేవర్ తోటి చాలా బాగా పెట్టారు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకైతే టీ అయితే ఇస్తున్నారు. ఇక బయటికి వచ్చిన తర్వాతయితే ఇలా అయితే షాప్స్ ఉన్నాయి. మనకు కావాలి అంటే ఇలా గిఫ్టింగ్ బ్యాగ్ రూపంలో అంటే బాక్స్ రూపంలో శాంపిల్ ప్యాక్స్ లాగా పెట్టున్నాయనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొంచెం పక్కకు వచ్చాము అంటే నీలగిరి ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవి బ్యూటీ ప్రొడక్ట్స్ అండ్ కొంచెం ఏదన్నా మనకి పెయిన్స్ ఉన్నా అట్లాంటివన్నీ ఆయిల్స్ అట్లా అయితే అమ్ముతున్నారు. మేమైతే కొన్ని పర్చేస్ చేశాము. ఇవి మీకు కావాలి అంటే ఆన్‌లైన్‌లో కూడా అంటే లైక్ అమెజాన్‌లో అయితే ఉన్నాయి. మీకు కావాలి అంటే బై చేసుకోండి. ఇక్కడ మనకైతే బోర్డు మీద డిస్‌ప్లే చేసుంటుందనమాట. ఏ ప్రోడక్ట్ వల్ల ఏం యూజ్ ఉంటుంది, ఏంటి అని చెప్పేసి. మొత్తం నేచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పారు. బట్ మేము క్యాబ్ డ్రైవర్‌ని అడిగితే ఇక్కడ ఇవి తయారవుతాయి అంటే నేచురల్‌గా ఆయుర్వేదిక్ ఇక్కడ ఉంటుందా అంటే అట్లా ఏమీ ఉండదు. బట్ అవి నేచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు అని చెప్పేసి అయితే అన్నారు. మరి అవి ఎంతవరకు పనిచేస్తాయి ఏంటి అనేది తెలీదు. మొత్తం బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఫేస్ క్రీమ్స్ లైక్ పర్ఫ్యూమ్స్ అండ్ లిప్ బామ్స్ లైక్ అట్లా లిప్‌స్టిక్స్ అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం నేచురల్ ప్రొడక్ట్స్. ఇక్కడ అయితే కొంచెం బై చేసి మేము ఇక పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కాబట్టి ఇక అక్కడి నుంచి కంటిన్యూషన్ అనమాట. వేరే పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ దారిలోనే ఉంటుంది. ఇక చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక మనం చూడొచ్చు ఇక్కడ లైవ్‌లో ఎలా చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది. వెళ్ళగానే అయితే కొన్ని శాంపిల్‌కి చాక్లెట్స్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మస్ట్ అండ్ షుడ్‌గా బై చేయాలి ఇక్కడ మాత్రం. చాలా బావున్నాయి. మన దగ్గర అంటే ఇలాంటివి కొంచెం దొరక్కపోవచ్చు మేబీ. అండ్ ఇంకొక మంచి ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, మన కళ్ళ ముందే చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు, ఏమి ఇంగ్రీడియెంట్స్ వాడతారు, ఏంటి అనేది మనం ఇలా అద్దాల్లో నుంచి చూడొచ్చనమాట. అండ్ ఇక్కడ మేము మంచిగా అయితే ఎంజాయ్ చేశాము. అంటే ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు, ఏంటి అనేది. అండ్ మేము లాస్ట్ టైమ్ వచ్చేసి అరకు వెళ్ళాము. అప్పుడు కూడా ఇట్లా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అప్పుడు ఇంత ప్రాసెస్ అయితే మేము అక్కడ చూడలేదు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఇక్కడైతే ఆ మిషన్స్ రన్ అవ్వడం, చాక్లెట్ మెల్ట్ అవ్వడము అవన్నీ అయితే చూసి మంచిగా ఎంజాయ్ చేసాము. మీరు చూడొచ్చు అక్కడ ప్లేస్ ఎంత హైజీన్‌గా ఉంది ఏంటి అనేది. అండ్ ఇక్కడ చాక్లెట్స్ ప్రిపరేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంకా అంత చూసిన తర్వాత కొనుక్కోకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇక కొన్ని చాక్లెట్స్ అయితే బై చేసాము. అండ్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే తీసుకోవచ్చు. లైక్ మనకి కొన్ని శాంపిల్స్ అయితే ఇస్తారు. అన్ని పీసెస్ ఇవ్వరు. కొన్ని పీసెస్ అయితే శాంపిల్స్‌కి ఇస్తారనమాట. లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్‌గా షేప్స్ అట్లా అయితే ఉంటాయి. మంచిగా రేట్ చూసి మనము తీసుకోవచ్చనమాట. ఇక అక్కడి నుంచి కింద ఫ్లోర్‌కొచ్చాము అంటే గనక ఇక్కడ వింటర్ వేర్ అయితే ఉంది. ఇక్కడ మనకు కావాలి కొంచెం మెమరీ లాగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, ఇట్లా హెడ్ క్యాప్స్, బెల్ట్స్ ఇట్లా అయితే ఉన్నాయి. స్వెటర్స్ ఇట్లా అయితే ఉన్నాయి. మేమైతే కొంచెం హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చూసాము. అంతగా ఏమి అనిపించలేదు. ఇవి మన దగ్గర కూడా దొరుకుతాయి కదా అనిపించింది. గిఫ్టింగ్ పర్పస్‌గా కూడా పెద్దగా ఇక్కడి నుంచి మోసుకెళ్ళాలి అన్న అంత
కొంచెం స్పెషల్‌గా కూడా ఏమీ కనిపించలేదు. ఇక మొత్తం ఒక రౌండ్ ఏసి తీసుకున్నా తీసుకోకపోయినా కొంచెం ఒక రౌండ్ వేయాలి కదా! ఇక అక్కడి నుంచి వేరే చాక్లెట్ షాప్‌కైతే తీసుకొని వెళ్లారు మా క్యాబ్ డ్రైవర్. ఇక్కడ చాక్లెట్స్ బావుంటాయి ట్రై చేయండి అని చెప్పేసి. ఇక ఇక్కడ కూడా కొన్ని శాంపిల్స్ అండ్ కొన్ని స్నాక్స్ అయితే ట్రై చేశాము. ఇక అవి తీసుకొని ప్యాక్ చేపించుకొని ఇక నెక్స్ట్ ప్లేస్‌కైతే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రోజ్ గార్డెన్ అనమాట. ఇదంతా సేమ్ ఒకే రోజులో కవర్ అయిపోయింది. ఎందుకంటే మాకు ఆ రోజు ఈవినింగ్ ట్రైన్ ఉంది కాబట్టి స్పీడ్‌గా ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తూ ఉన్నామనమాట. ఇక లేట్ చేస్తే ప్లేసెస్ అన్నీ మిస్ చేస్తాం కదా! అండ్ ఉన్నది 2 డేసే కదా! మాక్సిమం కవర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇక ప్లేస్‌కైతే వెళ్తున్నామనమాట. లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము ఈ ప్లేస్‌కి. ఇదొచ్చేసి రోజ్ గార్డెన్. ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని లోపలికి అలౌ చేస్తారనమాట చూపిచ్చి. ఇక మీరు చూస్తుంటే ఇదనమాట రోజ్ గార్డెను. అండ్ కింద కూడా ఉంది. ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా! ఇక్కడ ఈ కనిపిచ్చేది ఒకటి. అండ్ కొంచెం ముందుకెళ్ళాము అంటే గనక కింద కూడా మంచి స్పాట్ అనమాట. మంచిగా ఫోటోస్ అయితే దిగొచ్చు. అండ్ ఇక్కడ మీరు చాలా టైప్స్ అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే చూడొచ్చు. మంచిగా మన ఇంటి దగ్గర పార్క్ లాగా ఉందనమాట ఇది. మొత్తం రోజెసే అనమాట. చాలా రకాలైతే ఉన్నాయి. అండ్ అక్కడ ప్రతి రోజ్ ప్లాంట్‌కి డిస్‌ప్లే చేస్తూ ఉన్నారనమాట. ఇది ఏ టైపు, ఏంటి నేమ్ అని చెప్పేసి. అప్పటికి ఈవినింగ్ లంచ్ చేసినా గానీ, లంచ్ టైమ్ అయినా గానీ, కొంచెం ఈవినింగ్ అవ్వొస్తున్నా గానీ చలైతే ఉందనమాట. చల్లగాలైతే ఉంది. ఫ్రీజింగ్ టెంపరేచర్ అని చెప్పాను కదా! ఇక డే మొత్తంలో ఎప్పుడు అలానే ఉంటుంది. అప్పటికప్పుడే మేఘాలొస్తాయి. అప్పటికప్పుడే సన్నొస్తది. మొత్తం మిక్స్డ్ క్లైమేట్ లాగా ఉంటుందనమాట. ఇక్కడ మంచిగా మనం గ్రౌండ్‌లో కూడా చక్కగా కూర్చొని ఆడుకోవచ్చు. ఇక ఆ ప్లేస్ చూసి మేము నెక్స్ట్ బోట్ హౌస్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఇది కొంచెము లైక్ వాటర్ రైడ్స్ అనేవి ఇష్టపడే వాళ్ళైతే ఈ ప్లేస్‌నైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూస్తుంటే ఎంతమంది జనాలున్నారో ఈ ప్లేస్ చూడడానికి. వ్యూ అయితే చాలా బావుంది. ఎందుకంటే మొత్తం ఇట్లాగా కొంచెం చెరువులాగా ఉందనమాట. ఇక్కడ మనకి వాటర్ రైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్ సెల్ఫ్ బోటింగ్ ఉంటుంది. మోటార్‌ది సెపరేట్‌గా ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలాగా మన మెంబర్స్‌ని బట్టి మనం బోట్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ సెపరేట్‌గా ఉంటుంది. అండ్ మనకు కావాల్సిన బోట్ సైజ్‌కి రేట్ అయితే సెపరేట్‌గా ఉంటుంది. ఇక మేమైతే 4 మెంబర్స్ కాబట్టి 4 మెంబర్స్‌కి తగ్గ బోట్ అయితే తీసుకొని మేమే సెల్ఫ్ రైడ్ వెళ్దాము, ఎక్స్‌పీరియన్స్ చేద్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఎప్పుడూ ఇలాంటి రైడ్స్ అయితే చేయలేదు. అందుకని చెప్పేసి కొంచెం ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేద్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. అప్పటికి ఈవినింగ్ అయింది. ఇంకొక 1 అవర్‌లో స్టార్ట్ అవ్వాలి. లేదంటే మాకు ట్రైన్ మిస్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మేము బస్ త్రూ కిందకి వెళ్ళాలనమాట. ఇక బస్ అయితే క్యాచ్ చేసి ఇక ఫాస్ట్‌గా అయితే కిందకి వెళ్ళాము. అండ్ ఘాట్ రోడ్డు అందులోనూ కొంచెం వానలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ముందుగా వెళ్ళడమే సేఫ్. ఇక అక్కడి నుంచి అయితే మేము చెన్నైకి రిటర్న్ అయ్యాము. చెన్నైలో దిగగానే అసలైతే ఫుల్ వర్షము. రోడ్డు కూడా కనిపించట్లేదు. అంత వానైతే ఉంది. ఫైనలీ ఇక వానల్లో, వరదల్లో మా జర్నీ అయితే కంప్లీట్ చేసుకొని సేఫ్‌గా ఇంటికైతే వచ్చాము. ఇక ఈ ఊటీ వీడియోస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఈ ఛానల్‌ని అయితే కొంచెం విజిట్ చేసి మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా.